ఓం శాంతి. పులి కోసం, పులి విలువలు, పులుల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం తాలూకు విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. పులి మన దోస్త్, ఎల్లో, గోల్డ్ కలర్, బంగారం. పులి కోసం మనం చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఓకే, ఆ పులి వెనకాతల చివరిని లెక్క డ్రాగన్ ఉంది, కనబడుతుందా? అదొక డ్రాగన్ అన్నమాట. అంటే ఇండియాకి దీనికి అది డ్రాగన్ సింబల్, మనది ఇండియా సింబల్. ఓకేనా? పులిలో ఉన్న జ్ఞానం తాలూకు విషయాలు చెప్పుకున్నాం. ప్రపంచం అంతా ఏంటంటే పులిని చూస్తుందన్నమాట. అదేంటి అనుకుంటున్నారా? ప్రపంచం అంతా పులిని ఎంత చూస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు పులి అంటే మన ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్, అంటే మనీ ట్రాన్సాక్షన్ అవుతుంటాయి అన్నమాట. సో మనకి గుర్తు, మనకి దేవతల్లోనూ కూడా శక్తి స్వరూపులైన మన దుర్గాదేవి అవ్వచ్చు, అయ్యప్ప అవ్వచ్చు, పులి మీద వాహనం చేసినట్టు చూపించాడు కదా. ఆ విధంగా పులిని ఆధారం తీసుకుని చూపించారు. పులి ఏంటిది? ఒకటి గోల్డ్ కలర్లో ఉంటుంది, తను తెలుసు కదా, గోల్డ్ కలర్లో. దానికి కొన్ని గీతలు ఉంటాయన్నమాట, కొన్ని అంటే గీతలు అన్నీ కొన్ని లిమిటెడ్ అన్నమాట. అంటే సిస్టమ్స్ ఎలాగ ఉండాలి సోన్స్ అని ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి వార్ జరుగుతుంది, యుద్ధాలు దేనికోసం? పులి అంటేనేటి డబ్బు అంటే ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. మరి డబ్బు కోసమే కదా యుద్ధాలు అయ్యింది. సో ఎందుకని వాళ్ళకి దేనికి కావాలి? డబ్బు. మరి అలాగే ఈ ఆధ్యాత్మిక దాంట్లో ఏంటుంది? అందులోనే పులే అంటే గోల్డ్ కూడా మనకి ఎల్లో కలర్లోనే చూపిస్తారు, గోల్డ్ బంగారం కూడా. సో అందులో మన ఆంధ్రాలోని మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడా తెలుగుదేశం ఎల్లో ఒక సింబల్ తీసుకున్నారు, చేయించారన్నమాట. అదే పసుపు కూడా శుభముహూర్తము, అంటే శుభానికి స్నేహము అంటారు, మంచిది అంటారు. సో ఇవన్నీ మనం ఆధ్యాత్మికంగా అనుకున్న ఆలోచించి చింతల్లో వెళ్తే చాలా విషయాలు మనకి బాగా అవగాహన అవుతాయి, అర్థమవుతాయి, బాగా జీర్ణించుకోగలం జ్ఞానం ద్వారా అన్నమాట. సో డబ్బు ఉంటేనే ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఉండగలం, చేయగలం. ఎందుకంటే పులి చాలా చురుగ్గా ఉంటుంది, చాలా ఎక్కువ స్పీడ్గా. డబ్బున్న ఎక్కడికైనా పరిగెడతాడు, ఎక్కడికైనా వెళ్తాడు. డబ్బు లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాడు, తపస్సు చేస్తాడు. తపస్సు ఎందుకు చేస్తున్నాడు? డబ్బు కోసం. మళ్ళీ ఆ డబ్బు వస్తే ఇతను పరిగెడతాడు. సో ఇదంతా కూడా మరి వెంకటేశ్వర స్వామి కూడా పెళ్లి కావాలన్నా ఆయనకి డబ్బు కావాలి, కుబేర స్వామిగా వచ్చాడు కదా, ఆ డబ్బు వస్తేనే ఆయనకి కళ్యాణం. ఇప్పుడు ఆయన అప్పు కూడా తీర్చలేనట్టే చూపుతుందన్నమాట. సో మనం ఎంత చూపించాం కదా, మన పులి వెనకతల చూశారు కదా, వెనకతల డ్రాగన్ ఉందన్నమాట. అది డ్రాగన్ దేని చేసి వస్తే మనల్ని అంటే దానికి ఏంటంటే పులి మీద దృష్టి పెట్టింది. పులి మీద దృష్టి ఏంటంటే భారతదేశం అంటే దానికి కావాలన్నమాట. అంటే ప్రపంచం అందరూ కూడా ఒక ఆట అన్నమాట. ఈ ఆటలో అందరూ గేమ్ లాస్ట్కి ఏంటి, మనకు భారతదేశంలో ఏంటంటే ఒకప్పుడు భారతదేశం బంగారు పిచ్చిగా ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ అటువంటి బంగారు పిచ్చిగా తయారు చేయడానికి మన తండ్రి పరమాత్ముడు వచ్చి తయారు చేస్తున్నాడు. దేన్ని? ఆత్మ బంగారం తయారైతే ఆటోమేటిక్గా అన్నీ కూడా మారిపోతాయి.